ఎగ్ కర్రీకి అది పొడిగా వేసుకోవాలి. జీలకర్ర ఎక్కువ వేసుకుంటాం. ఆయిల్ బాగా తింటారా మీరు? అదే నాకు ఆ కర్రీ ఓకేనా. ఎగ్ కర్రీకి ఆయిల్ కొంచెం వేడి కావాలి. వేడి అయితేనే ఆనియన్స్ మంచిగా ఉడుకుతాయి. పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. అది పొడిగా వేసుకోవాలనా, కట్ చేయొద్దు దాన్ని? ఇష్టం. అబ్బో పడ్డాయి, మీద పడ్డాయి, వదిలేస్తే కింద పడుతుంది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నా. ఒక 5 ఆనియన్స్ కట్ చేసింది. తర్వాత ఏం వేసుకోవాలి? సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుందా? వేయకుంటే మగ్గదా? కొంచెం ఉల్లిగడ్డకు కూడా మంచిగా పడుతుంది. ఇంకే కొంచెం సాల్ట్ వేయనీకి రాదు, కానీ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలన్నా, వదిలేదు అట్లా. మొత్తానికి అయితే ఘాటు చేసింది మా భాగ్య. ఇప్పుడు ఏం చేసుకోవాలి? మూత పెట్టాలనా? ఎంతసేపు? హై ఫ్లేమ్ లో పెట్టాలనా, లో ఫ్లేమ్ లో పెట్టాలనా మంట? ఏంటిది అది? జీలకర్ర. ఎంత? ఒక 1/2 స్పూన్ కావాలా? జీలకర్ర ఎక్కువ వేసుకుంటే మంచిది అంటారు కదా, మరి మీరు తినరా ఎక్కువ? జీలకర్ర తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లం పోతుందట. కొంచెం తినొద్దు కదా. ఆయిల్ అయితే తింటారా ఎక్కువ? ఆయిల్ బాగా తింటారా మీరు? ఇప్పుడు ఆట పసుపు వేస్తుంది అట ఫ్రెండ్స్. కొంచెం అంటే 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్. నాకు కొలత ఉంటుందండి, మీరు ఎట్లా వేసుకుంటారో నాకు కలుపుకున్న తర్వాత ఏం చేయాలండి? 2 నిమిషాలు మగ్గనిచ్చాలి. ఓకే. పసుపు ఉడకాలి నూనెలో, ఆ పచ్చిదనం అనేది పోవాలి. నెక్స్ట్ ఎగ్సా? కారం వేసుకో. 2 స్పూన్ల కారం, ఇంకొక 1/2 స్పూన్. ఇప్పుడు కలుపుకోవాలి. ఘాటు బాగా వస్తుంది, దగ్గు కూడా వస్తుంది. చూడండి 2 నిమిషాలల్లా. అదే ఎగ్ ఫ్రై కాదు చేసేది, ఎగ్ కర్రీ. అది ఒకటి చేద్దాం అనుకున్నాం, ఒకటి అయింది. అట్లేం కాదు, ఎగ్ కర్రీ చేయడానికే ప్రిపేర్ చేసి. ఇప్పుడు ఆ ఎసరు హీట్ ఎక్కినాక తర్వాత ఏం జరుగుతుందో నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఎగ్స్ కొట్టుకోవాలి, మన ఇష్టం వచ్చినాన్ని కొట్టుకోవచ్చు. ఎక్కడ ఎగ్ అక్కడే ఉంటే ఎవరి ఎగ్ వాళ్ళకి వస్తుంది, గొడవలు కాకుండా. తెలుసా ఫ్రెండ్స్? మా పాప అయితే నాకు ఎగ్ కావాలని కొట్లాడుతుంది ఈరోజు. అందుకే మేము 3 ఉంటాం ఇంట్లో, 3 వేసుకుంటున్నాం. ఇంకొకటి వేద్దాం బట్, ఎందుకంటే మా పాప తింటది. చలో.
నాలుగు ఎగ్గులు వేసుకున్నాము. ఇప్పుడు మూత వేసుకోండి. ఇక ఒక 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తే ఎట్టుంటుందో. మూత వేయండి. 2 minutes, 3 minutes. ఇంకో ఇట్లా ఎగ్స్ 4 వేసుకున్నాం కదా, వీటికి దెబ్బ తగలవద్దు. దెబ్బ తగిలింది అనుకో, మనం కింద పడితే తల వాళ్ళు తేలితే కుట్లు వేయాలి. దీనికి కూడా వేయాల్సి వస్తుంది మళ్ళా. ఇట్లా ఎగ్ను ఇలా 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 అలా ఒక 10 minutes కూడా అవసరం లేదు అనుకుంటా. 4-5 minutes లో అయిపోతుంది. ఇది యాక్చువల్గా బ్యాచిలర్ ఈజీ కర్రీ రెసిపీ. ఊర్లల్లో మరి ఎట్లా ఉంటారో నాకు తెలియదు. మీరు ఇట్లా వండుకొని ట్రై చేస్తే కామెంట్ చేయండి. నాకు ఆ కర్రీ ఎలా వచ్చిందో నాకు చెప్పండి కామెంట్లో. అయితే బ్యాచిలర్ ఎగ్ కర్రీ రెడీ. ఇప్పుడు గట్టిగా అయింది కాబట్టి ఎట్లా అన్నా ఎగ్గుకి ఏం కాదు, దెబ్బ తగలదు, ఏం కాదు. చూడండి, మీరు కూడా వండుకొని ట్రై చేయండి. చాలా బాగుంటది కర్రీ, మస్తు ఉంటది. చూడండి, ట్రై చేయండి. కానీ ఎగ్ కర్రీ మనం ఇన్స్టెంట్ గా తొందరగా ఒక 2 నిమిషాలలో ప్రిపేర్. ఒక ఆనియన్, 2 టమాటా కూడా అవసరం లేదండి. ఒక్క ఆనియన్ ఉంటే, ఇంత కరివేపాకు, 2 పచ్చిమిర్చి ఉంటే ఎక్సలెంట్ ఎగ్ కర్రీలు ఒక 100 రకాలు చేసుకోవచ్చు. మీకు చూపిస్తూనే ఉంటుంటా. మీరు చూడండి, ఇలా చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మొత్తానికైతే మన ఎగ్ కర్రీ రెడీ. చూడండి, ఎగ్ ఏం ఉడకబెట్టిలానే ఉంటుంది ఎగ్. ఫ్రెండ్స్, ఫైనల్ అయితే కూర అయింది. ఇది ఎగ్ కర్రీ, స్టూడెంట్ సింపుల్ రెసిపీ. నేనైతే ఇప్పుడు మీకు తిని చెప్తాను, ఓకేనా? నిజంగా బాగుంది. ఉప్పు, కారం అన్ని కరెక్ట్ సెట్ అయినాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి ఏబీ స్పైసెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.